వారణాసి మూవీకి సంబంధించి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ కొంతమంది దీని మీద మీమ్స్ చేస్తున్నారు. ఇప్పుడే ప్రకటించి గంట కూడా అవ్వట్లేదు. షూటింగ్ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రపంచంలో ఇది 4 సినిమాలు మాత్రమే అప్పటి నుంచే వాళ్ళు అనుకుంటున్నారు ఒక్కొక్క రికార్డు మొదలైంది అని చెప్పి. సార్, వారణాసి మూవీకి సంబంధించి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ అలాగే షూటింగ్ ఎంతవరకు వచ్చింది? షూటింగ్ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? వారణాసికి సంబంధించి రిలీజ్ డేట్ అయితే April 7th డేట్ వేశారు. 2027, 26 కాదు 27, అంటే సంవత్సరం ముందే రిలీజ్ డేట్ని ప్రకటించి లాక్ చేశారు. బట్ కొంతమంది దీని మీద మీమ్స్ చేస్తున్నారు. ఇప్పుడే ప్రకటించి గంట కూడా అవ్వట్లేదు. బట్ నిన్నటి నుంచి వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. April 7th 2027 అని చెప్పేసి డేట్ నిన్నటి నుంచి సర్క్యులేషన్ అవుతుంది. బట్ అఫీషియల్ కాదు కాబట్టి ఎవరు ధృవీకరించలేదు. ఇప్పుడు అఫీషియల్గా రిలీజ్ చేశారు, పోస్ట్ ఒకటి రిలీజ్ చేశారు April 7th 2027 అని చెప్పేసి. దీని కింద అప్పుడే మీమ్స్ రెడీ అయిపోయినాయి. ఎందుకంటే గతంలో రాజమౌళి గారు పాన్ ఇండియా మూవీలు చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా విఎఫ్ఎక్స్ వర్క్తో సంబంధించిన మూవీలు కాబట్టి ఆయన ప్రకటించిన డేట్కి సినిమాలు రాలేదు అని చెప్పి సెటర్లు స్టార్ట్ చేశారు. మేము నమ్మం ద్వారా అని చెప్పేసి కింద క్యాప్షన్ పెట్టి వేస్తున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఈ మూవీ గురించి చూసుకుంటే అన్ని పరిస్థితులు అనుకూలించినాయి. ఈ సినిమా నాకు తెలిసి ఆయన ఏదైతే అనుకున్న టెక్నాలజీ డెవలప్మెంట్స్ కావాలని ఆ డెవలప్మెంట్స్కి సంబంధించిన అప్డేట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ టెక్నాలజీని ఎలా వాడతారు, సినిమా షూటింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఆయనకున్న క్లారిటీ అయితే నాకు తెలిసి ఫుల్ క్లారిటీతో ఉంటారు. ఈ నేపథ్యంలో April 7వ సినిమా రిలీజ్ కంపల్సరీ ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్మి తీరాల్సిన విషయం అనమాట. మనం చూసుకున్నాం బాహుబలి సంబంధించి బాహుబలి 1, బాహుబలి 2 కూడా రిలీజ్ డేట్లు రిలీజ్ అయింది. దాని తర్వాత RRR వచ్చేసరికి కరోనా టైం వచ్చింది. కరోనా కంటే ముందు కొంత వర్క్ జరిగింది, కరోనా తర్వాత కొంత వర్క్ జరిగింది, కరోనా టైంలో కొంత షూట్ చేశారు. ఇలా రకరకాలుగా జరగడం వల్ల RRR పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అప్పటి నుంచి కూడా సెటైర్లు స్టార్ట్ చేశారు ఆయన పైన. ఏదేమైనప్పటికీ అంతిమంగా విజయం అనేది మాట్లాడుతుంది. ఆయన కెరీర్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు చేసిన సినిమాలు 12 సినిమాలు చేసి 13వ సినిమా ఇది. బాహుబలి 1, 2 మనం కౌంట్ చేసుకుంటే 2001లో ఆయన స్టూడెంట్ నెంబర్ 1తో వచ్చారు. దాదాపు 25 సంవత్సరాలు, 25 సంవత్సరాల కెరీర్లో ఆయన చేసిన 13 సినిమాలు కూడా ఒక గ్రాఫ్ చూసుకుంటే ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా అలా వెళ్తుంది గ్రాఫ్ అయింది. ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా ఆయనకు ఒక రికార్డు ఉంది. ప్రపంచం అంతా ఇండియన్ ఇండస్ట్రీ వైపు, తెలుగు ఇండస్ట్రీ వైపు చూడటానికి దోహదపడినటువంటి వ్యక్తి ఆయన. అక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రోడక్ట్ ఏదైనా సరే ఆ రేంజ్లో ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్ముతారు. అందుకే ఆయన ప్రతిదీ కూడా డీటెయిల్గా వెళ్తారు, ప్రతిదీ కూడా మైన్యూట్గా చెక్ చేసుకొని మరి ఆల్రెడీ మనం చెప్పేది కదా కొత్తగా రాజమౌళి గారి గురించి ప్రపంచం అంతా తెలిసిన విషయాలు ఆయనతో పనిచేసిన స్టార్స్ చెప్పారు. రాజమౌళి గారితో వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పేసి ఇటు ఎన్టీఆర్ గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, ఎలా కష్టపడ్డారు, ఆయన టేకింగ్ ఎలా ఉంటుంది, ఎలాంటి మైన్యూట్ థింగ్స్ కూడా ఆయన నోట్ చేసుకుంటారనేది ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి వారణాసి సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన గ్లిమ్స్ రిలీజ్ చేశారు. వారణాసి సంబంధించి టోరెట్ గ్లిమ్స్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు. అది కూడా దాన్ని రిలీజ్ చేయడానికి కూడా వాళ్ళు అనుకున్న టైం వేరు, ఆయన రిలీజ్ చేసిన టైం వేరు. వాళ్ళు అనుకున్న టైంలో అది రెడీ అవ్వలేదు. రెడీ అయిన తర్వాత వర్షాలు కనుక అన్ని వరదలు వచ్చి అన్నీ కూడా టైము డిలే అవుతూ వచ్చింది. సో వాళ్ళు 8 నెలల క్రితం చేద్దాం అనుకున్నది 8 నెలల తర్వాత చేశారు. దానికోసమే డీటెయిల్కి ఎంత డీటెయిల్స్ వర్క్ చేశారో మనం చూడవచ్చు. ఆ విజువల్ వండర్కి, ఆ చిన్న గ్లిమ్స్కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంట్లోనే ఎన్నో స్టోరీలు ఉన్నాయి, ఎన్నో డీప్ స్టోరీలు ఉన్నాయి. ఆయన టచ్ చేస్తున్న స్టోరీ ఏంటి, వాళ్ళ నాన్నగారు చెప్పిందేమో ఒకటి ఫారెస్ట్ అడ్వెంచర్ అని చెప్పారు. సినిమా స్టార్ట్ అవ్వకముందే ఆయన ఫారెస్ట్ అడ్వెంచర్గా ఉంటుంది ఇది సినిమా అని చెప్పారు. ఆ ఫారెస్ట్ అడ్వెంచర్లో దేనికోసం అంత అడ్వెంచర్ చేశారు, అయినా ఏమి వెతుకుతున్నారు ఫారెస్ట్లో అనేది మూల కథ ఏంటనేది రకరకాల డిస్కషన్ జరిగిందనమాట. వారణాసి బ్యాక్డ్రాప్లో జరిగే కొన్ని బంచ్ ఆఫ్ కథలు ఉండబోతున్నాయి. దీంట్లో రాముడిగా గెటప్లో ఒకటి ఉండబోతుంది అని చెప్పేసి ఆయన స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. రాముడిగా మహేష్ బాబు కనపడుతున్నారు కొంత పోర్షన్ అని చెప్పేసి. ఆ పోర్షన్ షూట్ చేసిన అన్ని రోజులు బూజ్ బంప్స్ వచ్చిన రేంజ్లో ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఆ గెటప్లో మహేష్ని చూడటం అనేది ఆయన గెటప్ టెస్ట్ చేసినప్పుడు కానీ, ఆయన షూట్ చేస్తున్నప్పుడు కానీ ఆయన ఫీలింగ్స్ చెప్పారు. అదే ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చింది. సో ఫుల్ లెంత్ మూవీ చూడటానికి April 7th 2027 వరకు వెయిట్ చేయాల్సిన సందర్భం అయితే ఉంది.
ఇంకొకటి ప్రామిసింగ్ వార్త ఏంటంటే, ఇంకోటి ఆశ్చర్యకరమైన వార్త ప్లస్ ఇంట్రెస్టింగ్ వార్త, అంటార్కిటికాలో దీన్ని షూట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక అప్డేట్ ఉంది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ను, దాన్ని ఏమంటారు, మన లొకేషన్ సెర్చ్ ఇవన్నిటికీ యూనిట్ వెళ్ళొచ్చింది ఇప్పటికే అని చెప్పేసి తెలిసింది. అంటార్కిటికాలో ఇండియా నుంచి షూట్ చేసిన సినిమా ఇప్పటివరకు లేదు. ప్రపంచంలో ఇది 4 సినిమాలు మాత్రమే అంటార్కిటికాలో షూట్ చేశారు. సో ఇది 5వ సినిమా అవుతుంది అని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనమాట. బట్ ఈ డేట్ లాక్ చేయటం ఎందుకు లాక్ చేశారు ఇంత ఎర్లీగా, ఇంకా సంవత్సరం పైన ఉంది కదా అంటే చాలా లెక్కలు ఉంటాయి. బిజినెస్ క్యాల్కులేషన్స్లో రాజమౌళిని కొట్టిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి మనం మాట్లాడుతుంటాం. ఎందుకంటే ఆయన సినిమా ఏదైతే అనౌన్స్ చేసిన రోజే దానికి అవుతున్న బడ్జెట్ ఎంత, దానికి రిటర్న్స్ ఎలా ఉండాలి అనేది ఆయన క్యాల్కులేషన్ ఉంటుంది. దాన్ని బట్టే బడ్జెట్ పెడతారని చెప్పేసి ఒక అంచనా. సో మనం గతంలో చూసుకుంటే బడ్జెట్లు RRR చూసుకుంటే 1340 కోట్లు కలెక్ట్ చేసింది అది. ఇప్పుడు వారణాసి ఏ స్పాన్లో వెళ్తున్నారు, దానికి అవుతున్న బడ్జెట్ ఏంటి, దాదాపు 1000 కోట్ల పైన బడ్జెట్ అవుతుంది అంటున్నారు. 1000 నుంచి 1200 కోట్లు అని చెప్పి అంటున్నారు మరి. బట్ దీనికి అవుతున్న బడ్జెట్ రికవరీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రపంచ మార్కెట్లో ఏ లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ చేయబోతున్నారు, దాదాపు 122 లాంగ్వేజ్లో ఏదో అన్నారు, 122 లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ చేయబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి. ఈ సినిమా స్ట్రైట్ ఇంగ్లీష్ కూడా ఉంటుందని చెప్పేసి. సో ఇన్ని లాంగ్వేజ్లో ఇంత బిజినెస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఏరియాలో ఒక లోకల్ రీజనల్ సినిమా ఉంటుంది. ఆ టైంలో అందరికీ ఒక క్లారిఫికేషన్ కోసం ఇంత ముందుగా ఆయన డేట్ లాక్ చేసుకున్నారనేది ఒక అంచనా. సో బిజినెస్ లెక్కలు అన్ని లెక్కలు వేసుకొని ఆ డేట్ లాక్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడైతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఒకటి ఫిక్స్ అయిపోయారు. వారణాసికి సంబంధించి మహేష్ బాబు గారు దాదాపు 2 సంవత్సరాలు ఉంటారు, 3 సంవత్సరాలు ఉంటారు, 4 సంవత్సరాలు ఉంటారని చెప్పేసి చాలా టెన్షన్ ఉండేది. ఎన్ని సంవత్సరాలు లాక్ అయిపోతారు మహేష్ బాబు గారిని, ఎన్ని సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద మేము చూడబోతున్నాం అని చెప్పేసి. రిలీజ్ సినిమాలకే చాలా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సో మహేష్ గారిని చాలా మిస్ అవుతున్నారు గుంటూరు కారం తర్వాత. అది ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఒక 1 ఇయర్లో మనం ఆన్ స్క్రీన్ చూడబోతున్నాం అని చెప్పేసి. ఆ తర్వాత సినిమాలు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా దానికి ఒక అప్పుడే గాసిప్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సందీప్ రెడ్డి వంగ సినిమా ట్రాక్లో తెస్తున్నారు, నెక్స్ట్ సినిమా అది ఇది అని చెప్పేసి. సో ఆయన ప్లానింగ్ అయితే ఎలా ఉంది, ఈ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఈ డేట్ పట్ల. ఈ వారణాసి నుంచి వస్తున్న వరుస అప్డేట్లతో అయితే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈయన డేట్ లాక్ చేసుకున్నప్పటికి కూడా ఈ VFX వర్క్, ఆయన అనుకున్న వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేసేసి దాదాపు 4 నెలల పాటు ఈ సినిమాకి పబ్లిసిటీ చేసే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. సో ఇదైతే బిగ్ స్కేల్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచే వాళ్ళు అనుకుంటున్నారు ఒక్కొక్క రికార్డు మొదలైంది అని చెప్పేసి. అంటార్కిటికా అన్నప్పుడే ఇది మాకు రికార్డు స్టార్ట్ అయిపోయింది, ఇండియాలో మొదటి సినిమా మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు ఫ్యాన్స్. సో ఒక్కొక్క రికార్డు వాళ్ళు సెట్ చేసుకుంటూ వస్తున్నారు. రిలీజ్ టయానికి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది మనం వేస్ట్ చూడాల్సిన సందర్భం అయితే ఉంది. వారణాసి సంబంధించి సాలిడ్ అప్డేట్స్ చెప్పుకోవాలి మనం ఇది.